Morning everyone. Today our Jnanidhi Vidya Niketan English Medium High School Parents Master Class guest is Revati ma'am. Welcome ma'am. Good morning student. Good morning ma'am. చిన్న కథ చెప్తాం ఇవాళ. అనగనగా ఒక పెద్ద అడవంట. అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం అడవికి రాజు. అయితే ఆ రాజు ఏమన్నాడంటే రోజుకి ఒక జంతువు వచ్చి నాకు ఆహారం మీరే ఇవ్వాలి, నేను వేటాడలేను అని చెప్పిందండి. చెప్తే అలా వారానికి ఒక జంతువు అలాగలా వస్తూ ఉన్నాయండి. ఒక రోజు లేడి, ఒక రోజు జింక, ఒక రోజు నక్క అలా వస్తూ ఉంటే ఒక రోజు కుందేలు వంత వచ్చిందండి. ఆ కుందేలుకి చిన్న కుందేలు ఉందంట. ఆ కుందేలు అయ్యో రేపుతాను అడిగి తినేస్తాడు కదా నన్ను, నా పిల్ల ఎలాగో ఉంటుంది ఏంటి అని భయపడుతుందండి. అప్పుడు చిన్న కుందేలు పిల్ల అందంట, అమ్మ నేను వెళ్తాను, నేనేం కాకుండా నేను అన్నీ సరి చేస్తాను అన్నాను. అంటే నువ్వు చిన్నపిల్లవు కదా, నువ్వేం చేస్తావు అని అడిగిందండి. అడిగితే నేను చేస్తానులే అమ్మ, ఏదో ఒకటి అందరికి ఇబ్బంది లేక నేను చేస్తాను అని చెప్పిందండి. సరే కదా అని కుందేలు పిల్ల అలా నడుచుకుంటూ వస్తుందండి. ఈ లోపల సింహానికేమో ఆకలేసి వస్తుందండి. అటు ఇటు తెగ తిరిగేస్తుందండి. నాకు ఇంకా ఆహారం రాలేదు, ఈ జంతువులు నేనంటే భయం పోయింది, ఎలాగైనా వీటికి భయపెట్టాలనేసి వస్తుందండి బయటికి. వస్తుంటే అప్పుడు ఆ కుందేలు పిల్ల రాజుగారు నేనే వచ్చేసానండి, మీరు కోప్పడద్దండి అంటే ఇంత ఆలస్యం చేసావు, నేను అసలు ఊరుకోను, నేను తినేస్తాను అని మీదకి వచ్చేస్తున్నాను. అంటే బాబాయ్ రాజుగారు మీరు అంత పని చేయకండి, నేను ఎప్పుడో వచ్చానండి, దారిలో ఇంకో సింహం కనబడిందండి బాబు, ఆ సింహం నుంచి తప్పించుకున్నాడని టైం పట్టింది అన్నాను. అంటే అప్పుడు ఇంకో సింహం నేను కాకుండా ఇంకో సింహం ఎక్కడ ఉంది అని అడిగిందండి. అడిగితే నేను చూపిస్తాను రండి అని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళిన ఒక నుయ్యి ఉందంట. ఆ నుయ్యిలోనూ వాటర్ ఉన్నాయంట. ఆ వాటర్లోనూ అదిగోండి ఇంకో సింహం అన్నట్టు ఏది అని సింహం చూసిందండి. నీటిలో మన నీడ కనబడుతుంది కదా, ఆ సింహం కూడా ఇంకో సింహం నీళ్ళలోనే ఉంది. అమ్మో నన్ను చాలా ఇచ్చేస్తుంది అనేసి ఆ సింహం ఏం చేసింది, ఆ నూతిలో దూకేసిందండి. దూకేస్తే అప్పుడు ఆ సింహానికి ఏడదాకా ఊపిరాడక చనిపోయిందంట సింహం. అప్పుడు జంతువులు అందరూ అబ్బో చిన్న కుందేలు చాలా తెలివైంది, మమ్మల్ని చాలా రక్షించింది అని అందరూ ధైర్యంగా ఉన్నారంట. దిస్ ఈజ్ ద స్టోరీ. దీంట్లో కొంచెం మారల్ ఏంటి మీకు ఎంత అర్థమైందా ఇది చెప్పరా? తెలివిగా ఉండటం. జంతువుల కంటే తెలివి ఎక్కువ. మనకి తెలివి ఎలా వస్తుంది? బాగా చదువుకుంటే వస్తుంది. ఇంట్లో పేరెంట్స్ కష్టపడినా, స్కూల్లో టీచర్స్ కష్టపడినా మీ భవిష్యత్తు బాగుండాలని కదా కష్టపడుతున్నారు. నేను కొట్టినా, టీచర్స్ కొట్టినా మీ మంచి కోసం. అయ్యి బాబోయ్ నన్ను మా అమ్మ కొట్టేసింది, మా డాడీ కొట్టేశారు, మా మేడం కొట్టేశారు, అందరూ కొట్టేశారని భయపడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు కొట్టినా తిట్టినా మీ భవిష్యత్తు కోసం. ఏదైనా బాగా చదువుకోవాలి, పై స్థాయిలో మీరు ఉండాలి కదా అందుకు. ఓకే, థ్యాంక్ యూ.